అభివృద్ధి చేయనున్నట్లు రేవంత్ రెడ్డి సర్కార్ వెల్లడించింది. ఈ క్రమంలోనే తాజాగా 100 కోట్లతో యాదగిరిగుట్ట అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు తాజాగా శంకుస్థాపనలు చేశారు. యాదగిరిగుట్టలో సాంప్రదాయ వేద పాఠశాల భవనానికి కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్టను యాదాద్రిగా పేరు మార్చగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తిరిగి యాదాద్రిని యాదగిరిగుట్టగా మార్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అక్కడ భారీగా నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. 43.79 కోట్లతో యాదగిరిగుట్టలో పెద్దగుట్ట ఆలయనగరి లేఅవుట్ వద్ద 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న వేద పాఠశాల భవనానికి సీఎం రేవంత్ రెడ్డి అంకురార్పణ చేస్తారు. రానున్న 2 ఏళ్లలో ఈ వేద పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేసి తరగతులు ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 9.88 కోట్లతో యాదగిరిగుట్టపై నిత్య కళ్యాణం, రంగం, మండపాల నిర్మాణం చేయనున్నారు. అదే సమయంలో 1.41 కోట్లతో గుట్ట కింద నుంచి కొండపైకి ఉన్న మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించనున్నారు. ఇక మాడవీధులకు మెట్లు నిర్మించేందుకు 1.44 కోట్లని కేటాయించారు. మరో 43.5 కోట్లతో దీక్షాపరుల మండపం, డార్మిటరీ హాల్స్ పనులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి తాజాగా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. యాదగిరిగుట్ట టెంపుల్ సిటీని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఉన్నతంగా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా ఈ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు అధికారులు తెలిపారు. ఇక వేద పాఠశాలలో సంప్రదాయ ఆశ్రమ గురుకుల పద్ధతిలో 300 మంది విద్యార్థులకు వసతితో కూడిన వేద విద్యను అందించనున్నట్లు వెల్లడించారు. ఈ సముదాయంలో హోమాలు, యాగాలు నిర్వహించడానికి ప్రత్యేక యాగశాలతో పాటు ఒక గోశాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు రథశాల వైపు వాయువ్య దిశలో ఉన్న మాడవీధులకు అనుసంధానంగా 1.35 కోట్ల అంచనా వ్యయంతో కొత్త మెట్ల నిర్మాణ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. ఇవాళ సాయంత్రం జరగనున్న తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. జూన్ 2న నిర్వహించబోయే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ప్రకటించాల్సిన సంక్షేమ పథకాలు, పశ్చిమాసియా యుద్ధ పరిణామాల నేపథ్యంలో
రాష్ట్ర ఆర్థిక వనరుల సమీకరణ, ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు ఉచిత అల్పాహార పథకం విస్తరణపై ప్రధానంగా చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు సాయంత్రం కేబినెట్ భేటీ జరగనుంది. జూన్ 2వ తేదీన రానున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాల్సిన, కొత్తగా ప్రకటించాల్సిన వివిధ ప్రజా సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. వీటితో పాటు ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితులు తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి, ఈ సంక్షోభం వేళ రాష్ట్ర స్వయం సమృద్ధి కోసం అదనపు ఆర్థిక వనరులను ఎలా సమీకరించుకోవాలనే అంశాలపై ఆర్థిక శాఖ నివేదికలను కేబినెట్ పరిశీలించనుంది. అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులకు కూడా ఉచిత సీఎం అల్పాహార పథకాన్ని విస్తరించాలా వద్దా అనే అంశంపై మంత్రిమండలి ఒక తుది నిర్ణయానికి రానుంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో దేశంలో కఠినమైన ఆర్థిక క్రమశిక్షణను పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తికి అనుగుణంగా రాష్ట్రంలో అమలు చేయాల్సిన వివిధ పొదుపు చర్యలపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించనున్నారు. అదేవిధంగా చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న ప్రైవేట్ పాఠశాల ఫీజుల నియంత్రణ మరియు పర్యవేక్షణ బిల్లు, ప్రస్తుత సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లు, రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లించడం, హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ నెట్వర్క్ 2వ దశ విస్తరణ వంటి ప్రతిపాదనలు కూడా కేబినెట్ ముందుకు రానున్నాయి. వీటితో పాటు మహారాష్ట్ర సరిహద్దులో ప్రతిపాదిత తమ్మిడిహెట్టి ప్రాజెక్టును 150 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు గాను మహారాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నత స్థాయి చర్చలు జరిపేందుకు అవసరమైన కార్యాచరణను కూడా ఖరారు చేయనున్నారు. ఈ కేబినెట్ భేటీలో పేదల గృహ నిర్మాణానికి సంబంధించిన కీలక నిర్ణయం వెలువడింది. జూన్ 2న ఆదిలాబాద్ జిల్లా వేదికగా అధికారికంగా ప్రారంభించబోయే ఇందిరమ్మ ఇళ్ల పథకం ఫేజ్ 2 కింద ఎన్ని లక్షల ఇళ్లను మంజూరు చేయాలనే సంఖ్యను నేడు ఖరారు చేశారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేటగిరీల కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న సుమారు 2 లక్షల మంది అర్హులకు చేయూత పెన్షన్ల విండోను తెరిచి కొత్త పెన్షన్లను మంజూరు చేయడంపై ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయం కోసం లక్షలాది మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బాలుడు బగబగలాడుతున్నాడు. రికార్డు స్థాయి గరిష్ట ఉష్ణోగ్రతలతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ రాబోయే 3 రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా బాలుడు బగబగలాడుతున్నాడు. రికార్డు స్థాయి గరిష్ట ఉష్ణోగ్రతలతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ రాబోయే 3 రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని సూచించారు. రాష్ట్రంలో ఎండలు, తీవ్ర వడగాళ్ల పరిస్థితులపై మంత్రి సచివాలయంలో అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వడగాళ్ల తీవ్రత ఎంత దారుణంగా ఉందో కలెక్టర్లు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వడదెబ్బ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 13 మంది మరణించినట్లు అధికారికంగా నిర్ధారణ అయ్యింది. వడదెబ్బతో మరణించిన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున తక్షణ ఆర్థిక పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న మండలాలు, గ్రామాలను ప్రత్యేకంగా గుర్తించి అక్కడి ప్రజలను మైకుల ద్వారా ముందస్తుగా అప్రమత్తం చేయాలి. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లు, ఉపాధి హామీ కూలీలు, కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో చలివేంద్రాలతో పాటు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స అందించేలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి జిల్లా ఆసుపత్రుల వరకు అత్యవసర మందులు, అంబులెన్స్ సేవలను సిద్ధంగా ఉంచాలి. వడగాళ్ల తీవ్రతపై అన్ని జిల్లాల కలెక్టర్లు వ్యక్తిగతంగా నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. మంత్రిమండలి సమావేశం సందర్భంగా చేయూత పెన్షన్ పథకం 2026 కింద 2 లక్షల కొత్త పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే 42 లక్షల పెన్షనర్లు ఉన్నారు. గత 3 ఏళ్లుగా కొత్త పెన్షన్లు మంజూరు చేయబడలేదు. కేవలం మరణించిన వారి స్థానంలో వారి భార్యలకు మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. మార్చిలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో ఈ 2 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా చేయూత పెన్షన్ పథకం 2026 కింద 2 లక్షల కొత్త పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికే 42 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. గత 3 ఏళ్లుగా కొత్త పెన్షన్లు మంజూరు చేయబడలేదు. కేవలం మరణించిన వారి స్థానంలో వారి భార్యలకు మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. మార్చిలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో ఈ 2 లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేశారు. ఈ చేయూత పెన్షన్ పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్, ఫైలేరియా, డయాలసిస్ బాధితులకు నెలవారీ పెన్షన్లు అందుతాయి. ఈ పథకంతో పాటు అర్హత గల పేద కుటుంబాలకు 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు కూడా అందిస్తారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కేటగిరీని బట్టి నిర్దిష్ట అర్హతలు ఉంటాయి. వృద్ధాప్య పెన్షన్ కోసం దరఖాస్తు చేసేవారి కనీస వయసు 57 ఏళ్లు పైబడి ఉండాలి. వితంతు పెన్షన్ పొందాలంటే భర్త మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరి. ఒంటరి మహిళలు 18 ఏళ్ల నుండి కుటుంబ
కుటుంబం నుంచి ఎలాంటి మద్దతు లేని వారై ఉండాలి. వికలాంగులు కనీసం 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లు ప్రభుత్వ వైద్య అధికారుల సర్టిఫికేట్ సమర్పించాలి. దరఖాస్తు కోసం అర్హులైన వారు కొన్ని ముఖ్యమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వీటిలో ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, నివాస ధృవీకరణ పత్రం, బ్యాంకు పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నంబర్, ఆదాయ ధృవీకరణ పత్రం, డిసేబిలిటీ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, వైద్య ధృవపత్రాలు ఉన్నాయి. చేయూత పెన్షన్ను ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా సంబంధిత కార్యాలయం నుంచి చేయూత అప్లికేషన్ ఫారంను తీసుకోవాలి. అందులోని వివరాలన్నింటినీ ఎటువంటి తప్పులు లేకుండా నింపి అవసరమైన పత్రాలను జత చేయాలి. దరఖాస్తు చేసుకున్న వివరాలను అధికారులు తనిఖీ చేసి పెన్షన్ను ఆమోదిస్తారు. ఆ తర్వాత ప్రతి నెల పెన్షన్ మొత్తం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. మరిన్ని వివరాల కోసం cheyyuta.telangana.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది. మరి ముఖ్యంగా రైతన్నల కోసం ముఖ్యమైన ప్రకటన చేసింది. గడ్డు మందుపై నిషేధం విధించింది. 60 రోజుల పాటు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. రాష్ట్రంలో వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలతో పాటు కాల్వలు, చెరువుల్లో కలుపు నివారణకు ఉపయోగించే పారాక్వాట్ డిక్లోరైడ్ 24% ఎస్సీల్ మందు ఉత్పత్తి, అమ్మకం, నిల్వలు, పంపిణీ వంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం 60 రోజుల పాటు తాత్కాలిక నిషేధం విధించింది. అలానే ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారుతోందన్న ఈ గడ్డి మందును అన్ని రూపాల్లో నిషేధిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఈ మందు తయారీదారులు, పంపిణీదారులు, డీలర్లు, రిటైలర్తో పాటుగా వినియోగించేవారు దీన్ని తప్పక అమలు చేయాలని సూచించారు. తాజాగా ఏపీ ప్రభుత్వం నిషేధం విధించిన పారాక్వాట్ డిక్లోరైడ్ గడ్డి మందు అత్యంత ప్రమాదకరమైన గడ్డి సంహారిణి. గ్రామీణ వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో ఈ మందు వినియోగం వల్ల మరణాల రేటు ఎక్కువగా నమోదవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ మందు అత్యంత తక్కువ పరిమాణంలో అయినా సరే శరీరంలోకి చేరితే అది ప్రాణాంతకంగా మారుతుంది. పైగా దీనికి ఎలాంటి విరుగుడు లేదని వైద్య నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ గడ్డి మందు నిషేధించాలని కోరుతూ వైద్య ఆరోగ్య శాఖ కూడా విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్ ఇచ్చిన నివేదికల్ని జతపరిచింది. అత్యంత విషపూరితమైన ఈ పారాక్వాట్ డిక్లోరైడ్ గడ్డి మందు తాకిన వారు నిమిషాల వ్యవధిలోనే చనిపోతున్నారని, ఇటీవల ఈ మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటనల్ని డీజీపీ ప్రస్తావించారు. అందుకే ఈ మందు నిషేధానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సూచనల నేపథ్యంలో వ్యవసాయ శాఖ నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మందు దుష్ప్రభావాన్ని పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మందు ప్రభావం వల్ల కిడ్నీలు దెబ్బతినడంతో పాటు ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతున్నాయి. అలానే ఈ మందు మెదడులోని నాడి వ్యవస్థను దెబ్బతీసే పార్కిన్సన్స్ వ్యాధికి కారణమవుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఏడాది మార్చిలో దాన్ని 60 రోజుల పాటు నిషేధించింది. దేశవ్యాప్తంగా శాశ్వత నిషేధం విధించాలని కేంద్రాన్ని కోరింది. ఒడిశాలోనూ చర్యలు చేపట్టారు. పీఎం కిసాన్ పై రైతులకు బిగ్ షాకింగ్ న్యూస్. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి మోదీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో లక్షలాది లబ్ధిదారులతో కలకలం రేపింది. మీరు కూడా ఈ పీఎం కిసాన్ పథకం కింద 23వ విడత కోసం ఎదురు చూస్తుంటే ఇది మీకోసమే. ఇది మీకోసమే. రాబోయే 23వ విడతను రైతులందరి ఖాతాల్లో జమ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం కొన్ని నిబంధనలను కఠినతరం చేసింది. ఈ ప్రభుత్వ పథకంలో అర్హులైన రైతులకు మాత్రమే ప్రత్యక్ష ప్రయోజనాలు అందనున్నాయి. అవసరమైన పత్రాలు లేకుండా తప్పుడు సమాచారంతో పీఎం కిసాన్ వాయిదాలు పొందుతున్న చాలా మంది రైతులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కొత్త నిర్ణయం వల్ల ఏ రైతులు ప్రభావితమవుతారో, ఏ పొరపాట్ల వల్ల మీ వాయిదా పూర్తిగా నిలిచిపోవచ్చో అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పీఎం కిసాన్ 23వ వాయిదాను పొందాలంటే ఈసారి లబ్ధిదారు రైతులు తమ ఖాతాలకు సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంకా పూర్తి చేయని రైతులు ఉంటే 23వ విడతను పూర్తిగా కోల్పోతారు. ఈ మేరకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్ మోసాలు, అవకతవకలను నివారించేందుకు ప్రభుత్వం ఈ నిబంధనను తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రభుత్వ రికార్డులతో వ్యవసాయ భూమి సరిపోలుతుందో లేదో కూడా చెక్ చేసుకోండి. మీ భూమి పత్రాలు మీ పీఎం కిసాన్ ఖాతాతో లింక్ అయి ఉండాలి. లేదంటే లబ్ధిదారుల కొత్త జాబితా నుంచి మీ పేరును తక్షణమే తొలగిస్తారు. చాలా మంది రైతులు ఈ 2 ముఖ్యమైన పనులను పట్టించుకోవడం లేదు. ఈ కొత్త అప్డేట్తో కఠినమైన నిబంధనలను సడలించబోమని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ పథకం కారణంగా నష్టపోయిన వారిలో భారీ సంఖ్యలో రైతులు ఉన్నారు. వాస్తవానికి వీరంతా ఈ పథకం పరిధిలోకి రారు. ప్రభుత్వ కొత్త నిబంధన ప్రకారం కుటుంబ సభ్యులలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా లేదా ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసినా వారు ఈ పథకానికి పూర్తిగా అనర్హులు. మోసపూరితంగా లేదా నకిలీ పత్రాలతో వాయిదాలు పొందిన వ్యక్తులను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఇలాంటి వ్యక్తులను పీఎం కిసాన్ 23వ వాయిదా నుంచి మినహాయించడమే కాదు, వారి నుంచి గత వాయిదాలను కూడా తిరిగి వసూలు చేసే అవకాశం ఉంది. అందుకే మీ పీఎం కిసాన్ వాయిదాను పొందాలనుకుంటే వెంటనే మీ స్టేటస్ చెక్ చేసుకోండి. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే 24 న్యూస్.